ఒక వసుంధర నిద్రలేసుకుని వీధి గుమ్మానికి వేలాడదీసిన ప్లాస్టిక్ కవర్లో పాల ప్యాకెట్ కోసం చూసి అవి లేకపోవడంతో ముందు జాగ్రత్తగా ఫ్రిడ్జ్లో దాచిన నిన్నటి పాల ప్యాకెట్ కాగడానికి పెట్టి బ్రష్ చేసుకోవడానికి వెళ్ళింది లలిత. కాలింగ్ మిల్ మోగింది. విసుక్కుంటూ తలుపు తీస్తున్నాడు రమేష్. అవతల చిన్నపిల్ల. మరేమో మా తాత రాత్రి చచ్చిపోయాడండి. ఇంకా 10 రోజుల దాకా పాలు తేవడం కుదరదని మా అమ్మ చెప్పి రమ్మంది. సర్లేపో. అదేమిటి, రాత్రి బాగానే ఉన్నాడు, అప్పుడే ఎట్లా పోయాడు? అయినా చావు వార్తని కూడా ఇంత తేలిగ్గా తీసుకుంటాడేమిటి రమేష్? అయ్యో పాపం అని కూడా అనకుండా ఈ మధ్య రమేష్కి విసుగు ఎక్కువైంది. రంగయ్య పోయాడట, 10 రోజుల దాకా పాలు రావట. ఇంకెవరన్నా గుండె జబ్బున్న ముసలోడుంటే చూసి పాలు తెప్పించుకో అన్నట్టు నీ పని వృద్ధురాలు కూడా రాలేదల్లే ఉంది. అది కూడా పోయిందేమో కనుక్కో అని విసురుగా బ్రష్ చేసుకోవడానికి వెళ్ళాడు. ఆయాసపడుతూ కర్ర పట్టుకొని మనవరాల్ని వెంట పెట్టుకుని నిన్న సాయంత్రం పాల డబ్బులకి వచ్చాడు. అతనికి గుండె జబ్బు ఉంటుంది. సంపాదించకపోతే తిండి లేదు. ఎవరు అతనిని పని చెప్పకపోతే బ్రతికే దారి మూసేసినట్లే. పక్క అపార్ట్మెంట్లో 15 కుటుంబాలకి, చుట్టుపక్కల 4-5 ఇళ్ళకి పాలు తెస్తాడు. వీళ్ళంతా ముసలివాడి చేత పని చేయించుకోవడం ఏమిటని అనుకుంటే అతనికి వచ్చి ఆ 400-500 రావు. ముసలివాడు అని కూడా చూడకుండా మెట్లెక్కి వెళ్ళమంటాడు అపార్ట్మెంట్ వాచ్మెన్. కనీసం ఈసీజీ కూడా తీయించుకోలేని ఆత్మహత్య మహాపాపమని నమ్మినవాడు బతికినన్నాళ్ళు ఎట్లాగో సంపాదించాలని, ఎవరి మీద ఆధారపడకూడదని అనుకున్నవాడు. సంపాదించిన 400 కూతురు చేతిలో పెట్టి ఆ పిల్ల పెట్టింది తింటాడు. అల్లుడు మంచివాడే పాపం. నీ అన్న వదిలేసి పోతే నువ్వెందుకు చూడాలి అని నిగ్గదీయడు. రంగయ్య పోవడం రంగయ్యకి మంచిదే, కూతురికి మంచిదేనేమో. ఈ కాస్త ఓపిక పోయి అతను మంచాన పడితే ఆ కూతురు అతనికి అన్నం పెట్టగలదా? రాములమ్మ రాలేదు. ఆమె కథ ఇంతే. తను పని మాన్పించేస్తే ఆమెనెవ్వరూ పెట్టుకోరు, ముసలిది కదా అని. గట్టిగా పని చేయలేదు. తన ఇంట్లో పని చేస్తే కాస్త కాఫీ టిఫిను, ఒక పూటకి సరిపడా తిండి దొరుకుతాయి. సాయంత్రం ఆమె కోడలు తిట్టుకుంటూ ఇంత ముద్ద పడేస్తుంది. కోడలిది కూడా తప్పులేదు. కొడుకు సంపాదించిందంతా ఇంటికివ్వడు, అది కష్టపడుతుంది. దాని బాధ దానిది. లోకం బాధలన్నీ నీవే అని రమేష్ విసుక్కుంటాడు. ఆ విసుగులో తన పట్ల కాస్త గౌరవం ఉందనుకుంటుంది లలిత. ఎవరన్నా కుదిరేదాకా పాలు తెస్తాలే లలిత, ఇప్పుడు తెమ్మంటావా అన్నాడు రామారావు వంటగదిలోకి వచ్చి. కాఫీ తాగి తెద్దురులేండి, తొందరలేదు మావయ్య అంది లలిత. వంటింటి గుమ్మంలో అడుగు పెట్టడం పాప పంకిలంలో అడుగు పెట్టడంలాగా ఫీల్ అయిపోయే మామగారు తనంతట తాను ఇట్లా పాలు తెస్తానని ముందుకు రావడం ఒక వింతే. స్థానబలిమిలాగా భార్య బలిమి కూడా ఉంటుంది మగవాళ్ళకి. తక్కువేమి మనకు భార్య ఇక్కడుండు వరకు అని మీసాలు మిలేస్తారు. ఆవిడ లేకపోతే కాస్త భూమి కనిపిస్తుందనుకుంటా. నిన్న సాయంత్రం తను ఇంటికొచ్చేసరికి వరండాలో చాపలు వేసి కూడా ఉంచాడు. ఇంతలో రాములమ్మ వచ్చింది. ఏంటో అత్త వసుంధర వెళ్ళిపోయిన దగ్గర నుంచి దిగులు ఎంత దాచుకుందామన్నా కుదరడం లేదు. ఆ దిగుల్ని చిరాకుగా విసుగ్గా మార్చేసుకున్నాడు రమేష్. రామారావు బీకంగా ఉన్నాడు. తనకసలేం అర్థం కావడం లేదు. ఆవిడ బ్రతికి ఉందా, చనిపోయిందా? చనిపోవాల్సినంత కష్టం ఏం కలిగింది? ఇక్కడున్న 6 నెలలు తను ఆవిడకేం ఇబ్బంది కలిగించదు. అమ్మలాగానే ఆవిడ కూడా అడగకుండానే తనకి అన్నీ అమరుస్తుంది. సాయంత్రం స్కూల్ నుంచి వచ్చేసరికి అల్లం వేసిన గుమగుమలాడే వేడివేడి టీ కప్పుతో పలకరించడంలో ఆవిడ కళ్ళల్లో ప్రేమ కనపడుతుంది. కానీ విధిలేక చేయడం కనిపించదు. ఆవిడ పోయిందేమో అని తనకి అనిపిస్తుంది. కానీ రమేష్ మాత్రం అట్లా జరిగి ఉండదంటాడు. అవును, చనిపోయే మనిషికి 50 ఏళ్ల నాటి ఎస్ఎల్సి సర్టిఫికెటు, రోజు ఆమె పూజ చేసే అమ్మవారి పటము, పూజా పుస్తకాలు, 2 మంచి జరీ చీరలు ఎందుకు? బతికి ఉండటానికి అవి మాత్రం సరిపోతాయా? ఈ వయసులో ఏం ఉద్యోగం దొరుకుతుంది? ఈ మిస్టరీ ఛేదించగలది ఒక్క ముత్యమే. ఆమె వెళ్ళిన 2వ రోజు పోలీస్ రిపోర్ట్ ఇద్దామంటే వద్దంటే వద్దంది. 10 రోజులు చూడమంది. వసుంధర అట్లాంటి పని చెయ్యదని
తన అంతరాత్మ చెబుతుంది. ఆవిడేదో దాస్తుందని. వసుంధర ఎక్కడికి వెళ్ళిందో ఆవిడకి ఖచ్చితంగా తెలుసని అనిపించింది లలితకి. ఇవాళ్టికి 10 రోజులైపోయాయి. సాయంత్రం వెళ్ళి అసలు సంగతి తేల్చుకురావాలి. ఆ మధ్య ఇట్లాగే ముత్యం తనకి తోడు రావాలని మామగారిని ఒప్పించి 10 రోజులు ఎక్కడికో తీసుకెళ్ళింది వసుంధరని. వచ్చాక ఆయన ఆవిడ్ని తిట్టిన తిట్లకి తనకి చాలా కోపం వచ్చింది. అత్తగారు ఉంటే తనకి ఎంతో సహాయంగా ఉండేది. 8 పిల్లలకి లంచ్ బాక్సులు, 9కి తను రమేష్ వెళ్ళిపోవడం, సాయంత్రం వచ్చేసరికి వరండా నిండా ట్యూషన్ పిల్లలు. ఆవిడ ఇల్లు విడిచి వెళ్ళిన 3వ రోజున అనుకుంటా రమేష్ అన్నాడు, నేను ఇట్లా 6 నెలల చొప్పున వాటాలేసి తప్పు చేశాను లలిత. అమ్మ తిరిగొచ్చాక ఇంకా వాళ్ళని పంపను. కేరింగ్ అండ్ షేరింగ్ అంటే అమ్మా నాన్నల్ని పంచుకోవడం కాదు. ఏదో ఆయన మీద కోపం వచ్చి అట్లా చేశాను కానీ అమ్మేం చేసింది పాపం. నేను చాలా తప్పు చేశాను. అవును రమేష్, వాళ్ళని అక్కడికి ఇంకా 2 నెలలు ఉంచుకోమని కల్పనకు ఉత్తరం రాసి నేను తప్పు చేశాను అంది లలిత. ఇద్దరికీ కన్నీళ్ళొచ్చాయి. రమేష్, లలిత ఇప్పుడుంటున్న ఇంట్లో 10 ఏళ్లుగా ఉంటున్నారు. 3 గదులు, వరండా, చిమ్మి, ముగ్గు పెట్టడానికి కాస్త వాకిలి, బట్టలు ఆరేసుకోవడానికి కాస్త పెరడు. వాళ్ళిద్దరికీ 2 పిల్లలకి సరిపోతూనే ఉంది. పిల్లలిద్దరూ ఇప్పుడు ఇంటర్లోకి వచ్చారు. ఇంటర్ అంటే మహా గొప్ప చదువు కదా. దాని తర్వాత ఎంసెట్. అది ఇంకా జీవితాన్ని నిర్ణయించే పరీక్ష. అందుకని ఒక గది పూర్తిగా పిల్లలకి కేటాయించింది లలిత. రామారావు 2 ఏళ్ల కిందట రిటైర్ అయ్యి వరకు వాళ్ళిద్దరూ వైజాగ్లో ఉండేవాళ్ళు. అతను చేసిన ఉద్యోగానికి పెన్షన్ అంటూ ఏమీ లేదు. ఉద్యోగం చేసే రోజుల్లో ఏమీ దాచుకోలేదు. అతనికి కాస్త సొంత ఖర్చు ఎక్కువే. పిల్లల చదువులు, ఆడపిల్ల పెళ్లి కోసం కాస్త అప్పు కూడా చేశాడు. రిటైర్ అయినాక వచ్చిన బెనిఫిట్స్తో అప్పులు తీర్చగా 3 లక్షలు మిగిలాయి. అదే సమయంలో లలిత వాళ్ళు అద్దెకుంటున్న ఇంటి పక్కన నుండే ఇండ్లు పడగొట్టి అపార్ట్మెంట్స్ వేస్తున్నారు. ముందుగా 2 లక్షలు కడితే తక్కింది తనే బ్యాంకు లోను ఇప్పిస్తానని బిల్డర్ చెప్పాడు. తనకు 2 లక్షలు ఇస్తే అపార్ట్మెంట్ బుక్ చేసుకుంటానని అడిగాడు రమేష్ తండ్రిని. ఆయన భార్యని తప్ప తక్కిన చాలామందిని సలహా అడిగాడు. అడిగిన వాళ్లలో సగానికి పైగా అట్లా ఇవ్వవద్దని, ఇస్తే ఇబ్బంది పడతామని చెప్పారు. ఎక్కువ వడ్డీ వచ్చే బ్యాంకులలో పెట్టుకుంటే నెలకింత అని వడ్డీ వస్తుందని, అది పెన్షన్ ఉంటుందని చెప్పారు. రమేష్కి ఇవ్వండి అని తనని అడక్కపోయినా సలహా ఇచ్చింది వసుంధర. నీ బోడి సలహాకి సంతోషించానులే అన్నాడు రామారావు. 1 లక్ష మాత్రం గవర్నమెంట్ బ్యాంకులో దాచి తక్కిన 2 వేరే బ్యాంకులలో పెట్టాడు. కొన్ని సామాన్లు అమ్మేసి కొన్ని కొడుకులకిద్దరికీ సర్దేసి రమేష్ దగ్గరకు వచ్చేశాడు. పిల్లలకి చదువులు చెప్పించి పెద్ద చేయడం తన బాధ్యత ఎలాగో, రిటైర్ అయినాక తనని చూడడం వాళ్ళ బాధ్యత అని ఆయన ఉద్దేశం. తండ్రి తను అడిగిన డబ్బు ఇవ్వలేదని రమేష్కి కోపం వచ్చింది. పిల్లల చదువులయ్యే వరకు మనకి అపార్ట్మెంట్ వద్దు, ఏమొద్దు, కార్పొరేట్ కాలేజీ ఫీజులు, ఆ పైన ఓపెన్ సీటు రాకపోతే పేమెంట్ సీటు చాలా అవుతుంది, లోన్లు తీసుకొని కట్టడం కష్టం అంది లలిత. వాళ్ళని తనొక్కడే ఎందుకు భరించాలి? తమ్ముడు మాత్రం చూడొద్దా? అసలు తనకంటే వాడిదే పెద్ద ఉద్యోగం, జీతం ఎక్కువే అనేసి అతన్ని పిలిపించి వంతులు వేశాడు చెరి 6 నెలలు భరించేలాగా. మొదట్లో ప్రైవేట్ బ్యాంకు టంచనగా వడ్డీ ఇచ్చేది. ఆ వడ్డీ అయినా దాచుకోమని వసుంధర చెబితే రామారావు వినలేదు. ఎవరింట్లో ఉంటే వాళ్ల కోసం ఖర్చు పెట్టేవాడు. సంవత్సరం దాటేసరికి బ్యాంకు వడ్డీ ఆపేసింది. మరో 2 నెలలకి మూత పడిపోయింది. 2 లక్షలు ఎటుపోయాయో గానీ బీపీ మాత్రం పెరిగింది. మామగారి డబ్బు పోగానే సురేష్ భార్య కల్పనకి అత్తగారి వంట నచ్చడం మానేసింది. ఆవిడికి శుభ్రం లేదనిపించింది. పన్నీ అస్సలు చేత కాదనిపించింది. తన తల్లిలా రకరకాల వంటలు రావనిపించింది. తనంత శుభ్రంగా ఉండదనిపించింది. ఎప్పుడెప్పుడు 6 నెలలు అవుతాయా, ఎప్పుడు వీళ్ళ నుంచి విముక్త అనిపించింది. రామారావుకి ఇప్పుడు వచ్చేది నెలకి 750. అందులో తన భార్యకి మందులు కొనుక్కోవాలి. కనపడకుండా చాలా ఖర్చులుంటాయి.
వాటన్నిటికీ పిల్లల్ని అడగడం అతనికి నామోషిగా ఉంది, అవమానంగా ఉంది. ఆ నామోషిని, అవమానాన్ని భార్య మీద తప్ప ఎవరి మీద చూపించగలడు? ఈసారి వాళ్ళు రాబోయే ముందు లలిత కల్పనకి ఉత్తరం రాసింది. వాళ్ళని అక్కడే ఇంకో 2 నెలలు ఉంచుకో, మా పిల్లల పరీక్షలయ్యేదాకా, తర్వాత నేను వాళ్ళని 2 నెలలు ఎక్కువ ఉంచుకుంటాను అని. ఆ ఉత్తరం చూడగానే కల్పన వాళ్ళకి ట్రైన్ టికెట్స్ రిజర్వ్ చేయించి పంపించేసింది. అయినా లలిత ఏమీ విసుక్కోలేదు. పిల్లల గది వాళ్ళకిచ్చి పిల్లల్ని స్నేహితుల ఇంట్లో చదువుకోవడానికి ఏర్పాటు చేసింది. తమ కోసం కొడుకు కాస్త పెద్ద ఇల్లు తీసుకోలేదని కీనుకగా ఉండేది రామారావుకి. ఇంటద్దెలు, తక్కిన ఖర్చులు అన్నీ పెరిగిపోయిన ఈ రోజుల్లో 6 నెలల కోసం పెద్ద ఇల్లు తీసుకోవడం అనవసరం అంది లలిత. సాయంత్రం వరండాలో కూర్చోవడానికి వీల్లేకుండా ట్యూషన్ పిల్లలుండడం రామారావుకి చిరాకు. అందుకోసం 2 బజార్లు నడిచి వస్తాడు. పెరట్లో చీరలు ఆరేసుకుంటున్న వసుంధరాని పక్క అపార్ట్మెంటు బాల్కనీలో నుంచి ఎవరో పేరు పెట్టి పిలిచారు. తల ఎత్తి చూస్తే తనతో పాటు కొలకలూరు హైస్కూల్లో ఎస్ఎల్సి వరకు చదివిన సుజాత. ఆమెని చూసి 25 ఏళ్ల పైనే అయ్యింది. మధ్యాహ్నం మా ఇంటికి రా అని అరిచింది. ఆ సంగతి లలితతో చెప్పింది వసుంధర. ఎప్పుడూ మడత నలగని ఇస్త్రీ చీరలు కట్టి, ముఖం తలతలా తోమి, పౌడర్ వేసి, కత్తిరించిన జుత్తుకి చీర రంగు హెయిర్ బ్యాండ్ వేసి భర్తతో సాయంత్రము బయటికి బయలుదేరే ఆమెకి కడిగిన ముత్యమని పచ్చగా బొద్దుగా బట్టతలతో ఉండే ఆయనకి గజనిమ్మ పండు అని తను పేర్లు పెట్టానని చెప్పింది లలిత. అప్పటినుంచి సుజాతని ముత్యం అనడం అలవాటైపోయింది. సుజాత భర్త ఏదో మంచి ఉద్యోగమే చేసి బాగా పెన్షన్ తెచ్చుకుంటున్నాడని, పిల్లలు విదేశాల్లో స్థిరపడ్డారని, వీళ్ళకి మాత్రం అక్కడికి వెళ్ళడం నచ్చక ఇక్కడ అపార్ట్మెంట్ కొనుక్కొని ఉండిపోయారని చెప్పింది లలిత. అలాంటి వాళ్ళకి బ్రతికే అర్హత ఉంది రిటైర్ అయినాక అన్నాడు రామారావు. మన దేశంలో అలాంటి వాళ్ళు ఎంతమంది మామయ్య గారు? రంగయ్య లాంటి వాళ్ళు బతకడం లేదా? కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ అనే సామెత మనము మర్చిపోకూడదు అంది లలిత. అవునమ్మా, చెరొక 6 నెలలు అటూ ఇటూ తరిమినా ఇంట్లో ఉంచుకొని ఇంత తిండి పెట్టే కొడుకులుండడం మాత్రం బ్లెస్సింగ్ కాదా అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రామారావు. ఆయనన్న మాటలకి బాధపడడానికి, ఆయనకి జవాబు ఇవ్వడానికి లలిత దగ్గర సమయము, ఓపిక లేవు. వసుంధర కూడా ఆయనతో మాటలు పొడిగించదు. ప్రశ్నలకి జవాబులే గాని వాక్యాలకి జవాబులేమి ఉంటాయి? డబ్బు పోగొట్టుకున్న బాధ, ఇతరుల మీద ఆధారపడ్డానన్న బాధ అతన్నిట్లా మాట్లాడిస్తున్నాయనుకుంది లలిత. ఒక ఆదివారం మధ్యాహ్నం లలిత ఇంట్లో ఉన్నప్పుడు రామారావు, వసుంధర గట్టిగా వాదించుకున్నారు. ఆ సాయంత్రం నడవడానికి వెళ్ళిన ఆయన తిరిగి రాలేదు. రాత్రంతా మేలుకొని ఎదురు చూసింది ఆవిడ. ప్రొద్దున పేపర్లో లలిత చదివి వినిపించిన వార్త మరీ గుర్తొచ్చింది. విజయవాడలో వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకుందామని వంతెన మీదకు వెళ్ళారట. ఆవిడ్ని నదిలోకి తోసేసి ఆయన దూకపోతుండగా పోలీస్ కానిస్టేబుల్ చూసి ఆయన్ని రక్షించి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లాడట. హత్యానేరం కింద జైల్లో పెట్టారు. కుమిలి కుమిలి ఏడుస్తున్న ఆ వృద్ధుడికి జాలిగుండెల పౌరులు ఎవరో బెయిల్ ఇప్పించారు. పోలీసు తప్పు చేశాడు, ఆయన్ని చావనిస్తే పోయేది. ఇప్పుడు చూడు, భార్యని చంపానని పశ్చాత్తాపం, పిల్లల చేత తిట్లు అంది వసుంధర. బెయిల్ ఇచ్చాక మళ్ళీ ఎవరూ చూడకుండా వెళ్ళి దూకి చస్తాళ్లే, బాధపడకు అన్నాడు రామారావు. అది గుర్తొచ్చి వసుంధర ఉలిక్కిపడింది. ఇటీవల ఎక్కువగా సంభవిస్తున్న వృద్ధుల ఆత్మహత్యల వార్తల్ని ఒక్కొక్కటి గుర్తొచ్చి ఆందోళన పడింది. ఆవిడతో పాటు తను, రమేషు, పిల్లలు కూడా రాత్రంతా మేలుకొని కూర్చున్నారు. వసుంధర అన్నం తినకుండా గుమ్మంలోనే కూర్చుంది. ఊరి బయట వృద్ధాశ్రమంలో ఉన్న స్నేహితుడి దగ్గర రాత్రి ఉండి తెల్లవారి వచ్చాడు రామారావు. ఓల్డేజ్ హోము చాలా బాగుంది, కానీ నెలకి మనిషికి 2000 కట్టాలంట, కొంత డిపాజిట్ కూడా. బాగా డబ్బు సంపాదించిన వాళ్ళు, మంచి పెన్షన్లు ఉన్నవాళ్ళు
ఎన్ఆర్ఐల తల్లిదండ్రులు ఇలాంటి వాళ్ళకే అన్ని సౌకర్యాలు అని నిట్టూర్చాడు. అట్లా చెప్పకుండా వెడితే మేము ఎంత కంగారు పడ్డాము. అమ్మ అయితే అన్నం కూడా తినలేదు అన్నాడు రమేష్. ఏం చచ్చిపోయాననుకున్నారా అన్నాడు రామారావు. మీకోసం భోజనం టేబుల్ మీద పెట్టాను, నేను స్కూల్కి వెళుతున్నాను అంది లలిత. సాయంత్రం ముత్యం ఇంటికి వెళ్ళి ఖచ్చితంగా అడిగిరా, రేపు పోలీస్ రిపోర్ట్ ఇద్దాము అన్నాడు. తప్పకుండా వెళతాను అంది లలిత. అత్తగారి పొడగిట్టని కల్పన కూడా 2 రోజులకొకసారి స్కూల్కి ఫోన్ చేసి చాలా శ్రద్ధగా అడుగుతుంది, అత్తయ్య గారి గురించి ఏమైనా తెలిసిందా అని. పాపం రామారావు ఆవిడుండగా ఆవిడ్ని ఒక ఆట ఆడించేవాడే గాని మనిషి డీలా పడిపోయాడు. సేవకురాలే కాదు, తోడు నీడ కూడా కదా. ఎప్పుడూ తన నీడగానే భావించాడు కానీ తోడుగా గుర్తించలేదు. ఇప్పుడు ఆ విషయం స్ఫురిస్తున్నట్లుంది. నాకు టీ తాగాలనిపించింది, నీకు కూడా కలిపాను, ఎలా ఉందో చూడు, బాగుంటే తాగు, లేకపోతే మళ్ళీ కలుపుకో. స్కూల్ నుంచి రాగానే టీ కప్ అందించాడు మామయ్య రామారావు. నిజానికి ఆ టీ బాగాలేదు, కానీ ఎందుకో ఆయన్ని చూసి జాలేసి మందులాగా మింగేసింది. వసుంధర వెళ్ళిన దగ్గర నుంచి తను సాయంత్రం టీ తాగడం మానేసింది. తాగబుద్ధి కావడం లేదు. ట్యూషన్ పిల్లల దగ్గర కాసేపు నేను కూర్చుంటాను, వెళ్ళొస్తావా ముత్యం ఇంటికి అన్నాడు. లలిత బయలుదేరపోతుంటే, అన్నట్లు మర్చిపోయానమ్మా, నీకెక్కడి నుంచో ఉత్తరం వచ్చింది, అమెరికా నుంచి అనుకుంటా అని ఒక కవర్ ఇచ్చాడు. అమెరికా నుంచా? తన అడ్రస్కా? అమెరికాలో నాకెవ్వరూ లేరే అనుకుంటూ కవరు విప్పింది. ప్రియమైన లలితకి, మీకెవ్వరికి ఒక్క మాట కూడా చెప్పకుండా మిమ్మల్ని ఇంత ఆందోళన పెట్టి వెళ్ళినందుకు ఏమీ అనుకోకండి. నేనెందుకు వెళ్ళానో, ఎక్కడికి వెళ్ళానో చెబితే నువ్వు అర్థం చేసుకుంటావని నీకు వ్రాస్తున్నాను. ఆ రోజు మధ్యాహ్నం నాతో పోట్లాడి రాత్రంతా ఎక్కడో ఉండొచ్చారాయన, గుర్తుందా? ఆ మధ్యాహ్నం ఆయన ఏమన్నారో తెలుసా? ఆయన సమస్త బాధలకి కష్టాలకి తల మీద అచ్ఛేదన లేకపోవడానికి, చేతిలో డబ్బు లేకపోవడానికి కారణం నేనేనంట. నేను 1 రూపాయి సంపాదించకపోగా ఆయన సంపాదనంతా ఖర్చు చేసేశానంట. అసలు నేను ఎస్ఎల్సి అవ్వగానే చదువుకుంటానని ఎంత గోల పెట్టినా మా నాన్న చదివించలేదు. టీచర్ ట్రైనింగ్, నర్స్ ట్రైనింగ్, ఆఖరికి టైపు, షార్ట్ హ్యాండ్ ఏదైనా చేస్తానని బతిమిలాడినా వినక పెళ్లి చేశాడు. పెళ్ళైనప్పటి నుంచి సంసార సాగరంలో పడి ఈదాను. అంతంత మాత్రం సంపాదనలో కూడా ఆయన సొంత ఖర్చులు బాగానే పెట్టుకునేవారు. పైసా దాచుకోవాలని ఉండేది కాదు. నాకు వీలైనంత కష్టం నేను పడ్డాను. ఎంత చాకిరీ చేశాను. పిల్లల చదువులు, ఆడపిల్ల పెళ్ళి, ఇవన్నీ ఆయన ఒక్కడి వల్లే అయ్యాయట. నా వల్ల ఏం కాలేదంట. సరే, ఆయన డబ్బు పోయిన కష్టంలో అట్లా మాట్లాడాడని సరిపెట్టుకున్నాను. మర్నాడు సుజాత ఇంటికి వెళ్ళినప్పుడు ఈ సంగతులన్నీ చెప్పాను. తను సానుభూతితో విని, పిల్లలు చదువుకోవడానికి వాళ్ళింట్లో ఉన్న 3 బెడ్రూమ్స్ ఒకటి ఊరికనే ఇచ్చింది. నువ్వు ఆయన కూడా సంతోషించారు. తర్వాత నాకేం తోచక మధ్యాహ్నం పూట రోజు వాళ్ళింటికి కాసేపు వెళ్ళి తనకి చిన్న చిన్న పళ్ళు చేసి పెట్టేదాన్ని. తనకి మోకాళ్ళ నొప్పులు, బీపీ, షుగరు లాంటివన్నీ ఉన్నాయి. వంట మనిషి, పనమ్మాయి ఉన్నా నేను చేసి పెట్టిన చిన్న చిన్న పళ్ళకే చాలా సంతోషపడేది. ఈ రోజుల్లో ఉద్యోగాలు చేసే ఆడవాళ్ళు చాలామందికి నాలాంటి మనిషి దొరికితే పొంగిపోతారనింది. తన మోకాల నొప్పుల మూలంగా తన కూతురు ప్రసవించినప్పుడు అమెరికా వెళ్ళలేకపోయిందంట. అప్పుడు అక్కడ ఉన్న ఒక గుజరాతీ ఆవిడ్ని ఏడాది ఉంచుకొని నెలకి $800 ఇచ్చిందంట. అలా ఆవిడ $10,000 పుచ్చుకొని వెళ్ళిందంట. అట్లా నాకెవరన్నా ఇస్తే నేను వెడుతును. నా జన్మలో నాదంటూ 1 రూపాయి సంపాదించి ఎరుగను. 40 ఏళ్ల కష్టానికి రూపాయి విలువ లేదు అన్నాను. నిజంగా నువ్వు వెడతావా అంది సుజాత. వెడతానన్నాను. అప్పుడు చెప్పింది, తన కూతురికి ఇప్పుడు కూడా ఒక మనిషి అవసరమేనంట. తన కూతురు బావగారు అమెరికాలో ఉన్న ఇండియన్ ఎంబసీకి ట్రాన్స్ఫర్ అయ్యారట. ఆయన తలుచుకుంటే పాస్పోర్టు, వీసాలు ఇప్పించగలడు.
ఆయన 10 రోజుల్లో హైదరాబాద్ వస్తాడు. వచ్చినప్పుడు మనం వెళ్ళి కలుద్దామంది. అట్లా నన్ను తనకి తోడుగా రమ్మన్నట్టు మీ మామగారిని ఒప్పించి తీసుకువెళ్ళింది. 10 రోజులు హైదరాబాద్లో ఉండి వచ్చాను. ఆ తర్వాత నాకొచ్చే కాగితాలన్నీ సుజాత అడ్రస్కి వచ్చేవి. నాకు పాస్పోర్ట్ వచ్చింది. మళ్ళీ వీసా కోసం 2 రోజులు మద్రాసు వెళ్లాల్సి వచ్చింది. దానికి కూడా అబద్ధాలు చెప్పి ఆమెతో వెళ్ళాను. చివరికి ఇప్పుడు టికెట్ కూడా వచ్చింది. నాకు రాను పోను టికెట్లు కొనిచ్చి నెలకి $600 ఇచ్చేలా మాట్లాడింది. 6 నెలలకి ఆమె చదువు అయిపోతుంది. ఆమె చదువుకుంటుంటే పాపను చూసి వంట చేసి పెట్టాలి. నేను కూడా వచ్చేటప్పుడు కొన్ని వేల డాలర్లతో వస్తానంటే నేనెంతో ఆనందించానో నీకు తెలీదు. డబ్బు సంపాదించడంలో ఎంత శక్తి ఉందో నాకు అర్థమయ్యింది. సుజాత నన్ను మద్రాసు తీసుకువచ్చి విమానం ఎక్కించింది. అక్కడ నాకు అవసరమయ్యే చీరలవి కొనిచ్చింది. ఒక పల్లెటూళ్ళలో పుట్టి పెరిగి ఒక చిన్న పట్టణంలో కాపురం ఉండి ఇండియాలోని ఏ ప్రదేశం ఎరగని నేను లాస్ ఏంజల్స్లో విమానం దిగాను. మన రాష్ట్రంలో చాలామంది గల్ఫ్ దేశానికి పనివాళ్లుగా వెళ్ళి డబ్బు సంపాదించుకొస్తారని నాకు తెలుసు. అసలు కువైట్ సావిత్రమ్మ అనే కథ నువ్వే నాకు చెప్పావు అంది. కష్టమైన ఉద్యోగం కూడా కాదు. పనిమనిషి కన్నా కాస్త మెరుగ్గా చూసే కల్పన దగ్గర ఉండగలిగినప్పుడు డబ్బిచ్చిన వాళ్ళ దగ్గర అనుకువగా ఉండడంలో తప్పు లేదు కదా. నేనెక్కడైనా ఉండగలను అనుకున్నాను. తిరిగి వచ్చాక కూడా ఏదో ఒక పని చేస్తాను. నా చేత ఏదో ఒకటి చేయిస్తానని సుజాత చెప్పింది. నేనొచ్చే వరకు నా జీతంలో మినహాయించుకుని నెలకొక 2,000 మీ మామయ్య గారికి ఇవ్వమని సుజాతకి చెప్పాను. ఆయన తీసుకోరు. నువ్వు తీసుకో. నా మాట నువ్వు తప్పకుండా వింటావని ఆశతో రాస్తున్నాను. నువ్వు తప్పకుండా ఆ డబ్బు తీసుకొని ఆయనకేం కావాలో చూడు. నేనొచ్చే వరకు ఆయన్ని కల్పన దగ్గరకు పంపకు. పిల్లలకి మంచి మార్కులు ర్యాంకులు రావాలని అమ్మవారికి పూజ చేస్తాను. రమేష్కి నచ్చచెప్పు. ప్రతి ఆదివారం ఉదయం సుజాతకి వాళ్ళ అమ్మాయి ఫోన్ చేస్తుంది. నాతో మాట్లాడాలనుకుంటే సుజాత పిలుస్తుంది. నాకు తప్పకుండా ఉత్తరం రాస్తావని నమ్ముతూ ప్రేమతో వసుంధర. ఒక వసుంధర నిద్రలేసుకుని వీధి